లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనము చాంటింగ్తో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్గా మనము ఓం చాంటింగ్ చేద్దాం. ఒక 9 టైమ్స్ డీప్ ఇన్హలేషన్ చేస్తూ ఎక్సేల్ చేసేటప్పుడు మనము ఓం అని చాంట్ చేద్దాం. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. 2 పామ్స్ని జాయిన్ చేస్తూ హార్ట్ సెంటర్ దగ్గర పెట్టండి. నార్మల్ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్ చేయండి. ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయండి. స్లోగా 2 పామ్స్ని జాయిన్ చేస్తూ మెల్లగా ఐస్ని ఓపెన్ చేయండి. చూసారు కదండి, మనం చాంట్ చేసిన తర్వాత చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి మన చుట్టుపక్కన. మనం చాంట్ చేయకపోయినా మనము విన్నా కూడా, ఆ శబ్దం విన్నా కూడా మనకి చాలా రిలాక్సింగ్గా ఉంటుందండి. పాజిటివ్ వైబ్స్ వస్తాయి. మనం ఇంట్లో కూడా అండి ధూపం వెలిగిస్తాం కదా, దీపం కూడా ఆ లైట్ అన్నది మన లైఫ్లో చిన్న వెలుగునిస్తుంది అని ఆశ చూపిస్తుందండి. అలా మనము మన అట్మాస్ఫియర్ని పాజిటివ్గా చేసుకోవడానికి ఇంటిని మనము ఏదో ఒక దీపం పెడుతూ మనము చాంటింగ్స్తో మన ఇంటిని కూడా పాజిటివ్ వైబ్రేషన్స్తో నింపేద్దాము. మన లైఫ్ని కూడా హ్యాపీనెస్తో నింపేద్దాం. ఇవాళ మనము ఆసనాస్ చేసే ముందు ఒక చిన్న అష్టాంగ యోగాలో యమాస్లో ఉన్న ఒక చిన్న సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడదామండి. అష్టాంగ యోగా అన్నది రాజయోగ కిందికి వస్తుంది. అందులో మనకి అంటే 8 లిమ్స్ ఉంటాయి అన్నమాట. యోగాలో ఒక స్టేజ్కి రీచ్ అవ్వడానికి మనకి 8 ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి యమ అంటే మనము హౌ వి బిహేవ్, మనము ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాము అన్నది ఈ యమాస్లో మనకి వివరించబడిందండి. అందులో ఫస్ట్ది వచ్చేసి అహింస అంటే ఏంటి అంటే, హింస అంటే మనకు తెలుసు కదండి, మనం డైలీ తెలుసో తెలియకుండానే చేస్తాము. మన మాటల ద్వారా కూడా ఒకరిని హర్ట్ చేస్తాం అన్నమాట. దాంతో వాళ్ళకి హింసించటమే అవుతుంది కదా. అందుకే మనము ఒక జీవిని హింసించటం కానివ్వండి, మాటల ద్వారా, చేతల ద్వారా ఇవి చేయకుండా ఉండటమే అహింస అండి. కొన్నిసార్లు మనము మన చేతల ద్వారా కూడా ఇతరులకి నొప్పి కలుగుతుందని తెలుసు, వాళ్ళు ఇబ్బంది పడతారని కూడా తెలుసు, కానీ కావాలని మనం చేస్తాం చూడండి. నేను ముందు కూడా మీకు చెప్పాను, మనుషుల్లో ఒక పశువు ఉంటుందన్నమాట. ఆ పశువుని మనం చంపినప్పుడే మనిషి అవుతాం. కాబట్టి అలాంటి క్వాలిటీస్ ఉంటే మనము
వదిలేసుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్నవి మనము మార్చుకొని ఉంటుంటే మన లైఫ్లో ఆనందంగా సంతోషంగా మనని మనము వెతుక్కునే వాళ్ళం అవుతామండి. నాకు తెలిసిన ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకున్నానండి. మనము ఆసనాస్తో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్గా మనము వార్మప్స్తో స్టార్ట్ చేద్దాము. సో మనము ఇన్హేల్ చేస్తూ కుడి కాళ్ళని ఇలా పైకని, ఎక్స్హేల్ చేస్తూ మనము కుడి కాళ్ళని సైడ్కి తీసుకెళ్ళండి. మళ్ళీ రివర్స్ డైరెక్షన్లో చేయండి. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేద్దాము. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. కంటిన్యూ చేయండి. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాలుతో మీకు బ్యాలెన్స్ కుదరకపోతే ఈ 2 చేతుల్ని ఇలా వేస్ట్ మీద కూడా పెట్టి బ్యాలెన్స్ చేయొచ్చు. కంటిన్యూ చేయండి. స్లోగా లెగ్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా ఫార్వర్డ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ అవ్వండి. రైట్ సైడ్కి ట్విస్ట్ అయ్యి వెనకాల చూడండి. కాళ్ళని లిఫ్ట్ చేయకండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్ వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. నెక్స్ట్ మనము యాంకిల్ స్ట్రెచెస్తో స్టార్ట్ చేద్దాము. యాంకిల్ని స్ట్రెచ్, ఫ్లెక్స్ చేయండి. కుడి కాళ్ళతో ఇప్పుడు కుడి ఫుట్ని ఇలా క్లాక్ వైజ్గా రొటేట్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని ఇన్హేల్ చేస్తూ లిఫ్ట్ చేసి స్ట్రెచ్, ఫ్లెక్స్. మెల్లగా రొటేషన్ చేయండి. యాంటీ క్లాక్ వైజ్. స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, మనము కింద లోవర్ బాడీ మీద వర్క్ చేసాము. ఇప్పుడు పై భాగంతో వర్క్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ కుడి చేతిని లేపండి. ఎడమ చేయి మాత్రం కిందే ఉంది చూడండి. మళ్ళీ ఎక్స్హేల్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ ఎడమ చేతిని లేపండి. ఈ మూమెంట్ని ఒక 5 టైమ్స్ చేయండి. స్లోగా అబ్జర్వ్ చేస్తూ చేయండి. స్లోగా ముందుకు వచ్చేసి రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, వార్మప్స్ అయిపోయాయి. మనము ఆసనాస్లోకి వెళ్ళిపోదాం. మనం చేయబోయే ఆసన పేరు ఉత్థాన పృష్ఠాసన. లిజర్డ్ పోజ్ అంటారు. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో మనము ప్లాంక్ పొజిషన్కి వచ్చేసి ఇవాళ మనం కొన్ని మూమెంట్స్ కూడా ట్రై చేస్తామండి. ట్రై చేయండి, అవుతే ట్రై చేయండి, లేదా ఆ ఆసనాలో హోల్డ్ చేయండి, పర్లేదు. సో మనము ప్లాంక్ పొజిషన్కి వచ్చేసి ఇక్కడ ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ కుడి కాలని కుడి చేతి దగ్గరికి తేవండి. తర్వాత మెల్లగా కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఎడమ కాళ్ళని ఎడమ చేతి దగ్గరికి తీసుకొని రండి. సో మనము ఈ మూమెంట్ని డైనమిక్ మూమెంట్గా కూడా చేయొచ్చు. జంప్ చేయగలిగితే జంప్ చేయండి, లేదా వాక్ చేయండి. చూపిస్తాను చూడండి.
సో ఇలా మీరు జంప్ కూడా చేయొచ్చు, లేదా ఒక్కొక్క కాళ్ళని వెనక్కి ముందుకు కూడా తీసుకొని వెళ్ళొచ్చు. కుదిరితే జంప్ చేయండి, నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా లెగ్ని వెనక్కి తీసుకెళ్ళి శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి అవ్వండి. సో చూసారు కదండి, ఉత్థాన పృష్ఠాసన. నేను చెప్పినట్టు జంప్ చేయగలిగితే జంప్ చేయండి, లేదా ఒక్కొక్క కాల్ని వెనక్కి తీసుకెళ్తూ ఇంకొక కాల్ని ఫార్వర్డ్ పెడుతూ ఆ మూమెంట్ కూడా ట్రై చేయొచ్చు. మనం ఇప్పుడు వరకు ఒక ఆసనాన్ని హోల్డ్ మాత్రమే చేసాం కదండి. ఇప్పుడు మనము మన స్ట్రెంగ్త్ ఏంటి, మన స్టామినా ఏంటో అని మనము టెస్ట్ చేసుకున్నాం అన్నమాట. ఇలా జంప్ చేయగలిగితే చాలా మంచిది కదండి. మీ స్టామినా ఏంటో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ టైం మీరు హోల్డ్ చేయకుండా ఇంకా డైనమిక్ మూమెంట్గా చేస్తూ ఇంకా స్టామినాని బిల్డ్ చేసుకోవచ్చండి. ఏ పనైనా మనం చేసేంత వరకు మన దగ్గర ఉన్న శక్తిని మనం గుర్తించలేమండి, చేస్తేనే తెలుస్తుంది. కాబట్టి ట్రై చేయండి. నెక్స్ట్ ఆసన చూసేద్దాం, భూనమనాసన. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. వజ్రాసన నుంచి మనము ఒక్కొక్క కాల్ని స్ట్రెచ్ చేస్తూ మనము దండాసనలోకి వస్తాము. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఫార్వర్డ్ పెట్టి ఎక్స్హేల్ చేస్తూ ట్విస్ట్ అయ్యి మన నుదిటిని మన భూమికి టచ్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్కి ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. సో చూసారు కదండి, భూనమనాసన. భూ అంటే మన భూమాత, మనము నమస్కరిస్తున్నాము, మన శిరస్సు టచ్ చేస్తూ మనము నమస్కరిస్తున్నాం అన్నమాట. ఈ మూమెంట్ని మనం ఒక 3 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. మనం ఇన్హేల్ చేస్తూ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, మన ఈ కింద భాగాన్ని లేపకుండా మన శిరస్సు మాత్రం కింద టచ్ చేయడానికి ట్రై చేయండి. వేరే వాళ్ళు ఎలా చేస్తారంటే తెలియక ఇలా కింద భాగాన్ని ఇలా లేపేస్తారు, కాబట్టి అంత బెనిఫిట్స్ ఇవ్వవు. అందుకే మనం అక్కడే ఉంచి మన శిరస్సుని మాత్రం తీసుకెళ్దాము. కలిసి చేద్దాము. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. చూశారు కదండి, భూనమనాసన చాలా మంచి ఆసన. మనము ఇక్కడ స్ట్రెచ్ అవుతుంది కాబట్టి అరుగుదల బాగుంటుందండి. మలబద్ధకం ఉన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి ఈ ఆసనాన్ని యాడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఆసన చేసేద్దామండి. దాని పేరు ధనురాసన. అది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. సో మనము లైన్ డౌన్ పొజిషన్కి వస్తాము. వచ్చిన తర్వాత మనము 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ మన రైట్ యాంకిల్ని రైట్ హ్యాండ్తో లెఫ్ట్ యాంకిల్ని లెఫ్ట్ హ్యాండ్తో ఇలా పట్టుకొని ఇన్హేల్ చేస్తూ మన టార్సోని కాళ్ళని పైకి లేపుతూ మనము మన పొట్ట మీద ఉంటామండి. కంప్లీట్గా మన పొట్ట మీద ఉంటాము. చూడండి. స్లోగా
ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవ్వాలి. పేలోనే ఉంది చూడండి ధనురాసన అని. ధనురా అంటే విల్లు అంటారు కదండి. అలా మన బాడీని మనము విల్లులా చేయాలండి. మనము బాగా స్ట్రెచ్ చేసి మన కడుపు మీద ఉంటామండి కంప్లీట్గా. మనం ఈ మూమెంట్ని కూడా డైనమిక్ మూమెంట్గా చేస్తాము. ఒక 3 times నాతో పాటు మీరు కూడా కలిసి ప్రాక్టీస్ చేయండి. స్లోగా మకరాసనాలో రెస్ట్ చేయండి. స్లోగా మన కుడి వైపున తిరుగుతూ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనాలో మనకి ఎక్కువ ప్రెషర్ అబ్డామిన్ స్టమక్ పైన ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్స్ అయితే అవాయిడ్ చేయండి. హెరీనియా ప్రాబ్లమ్స్ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసన అండి, మనము డైలీ ఆసనాస్లో ఇంక్లూడ్ చేద్దాం. జనరల్గా ఏ ఆసన చేసినా మీకు ఉక్కబోస్తున్నా సఫకేషన్ ఫీలింగ్ వచ్చినా విండోస్ ఓపెన్ చేసుకొని గాలి వచ్చేలా చూసుకోండి, లేదా ఇంకా సఫకేషన్ ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను ముందు చెప్పాను ఓపెన్ గాలిలో చేయడానికి ట్రై చేయండి. మనం చేయబోయే తర్వాత ఆసన ఉదరాకర్షణ ఆసనాలో మనము ఒక వేరియేషన్ చేస్తున్నామండి. ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన వీపు వైపున పడుకుంటాము. పడుకున్న తర్వాత 2 కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ 2 మోకాళ్ళని ఇలా పైన వైపుకి చూపిస్తాము. హ్యాండ్స్ని మన షోల్డర్ లెవెల్గా పెడతాము. ఇన్హేల్ చేయండి. కొంచెం కాళ్ళని ఇలా దగ్గరగా పెట్టుకోకుండా కొంచెం దూరంగా సపరేట్ చేయండి. ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ 2 మోకాళ్ళని కుడి వైపుకి తీసుకెళ్ళండి. తలని మాత్రం ఎడమ వైపుకి తీసుకెళ్ళండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ మోకాలని ఎడమ వైపున తల కుడి వైపుకి తీసుకెళ్ళండి. ఈ మూమెంట్ని మనం ఒక 3 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. స్లోగా సెంటర్కి వచ్చేసి స్లోగా లెగ్స్ని రిలాక్స్ చేసి శవాసనాలో ఒక 2 minutes రిలాక్స్ చేయండి. మెల్లగా కుడి వైపున తిరుగుతూ సిట్టింగ్ పొజిషన్కి రాండి. నేను మీకు ముందు కూడా చెప్పానండి, ఆసనాస్ తర్వాత రిలాక్సేషన్ కంపల్సరీగా చేయాలని. నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఇది ఫాలో అవుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే మన బాడీని రిలాక్స్ కూడా చేయడం ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఆసనాస్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయండి. వెంటనే చేసేసి వెళ్ళిపోవడం గెంతడం చేస్తే అన్ని బెనిఫిట్స్ రావు. కాబట్టి మనం ఇలా రిలాక్సేషన్ని ఇంక్లూడ్ చేసేద్దాం. ఇవాళ నేను మీకు చెప్పే ఒక చిన్న సలహా అండి. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారు అనుకుంటున్నాను. మనము చూసుకుంటుంటే మన కొన్ని సందర్భాలలో మనం మాట్లాడకుండా ఉండాల్సిన టైంలో మనం మాట్లాడేస్తాం. చేయాల్సిన టైం కానప్పుడు మనం చేసేసి తర్వాత ఫీల్ అవుతాం అన్నమాట.
అరే కోపంలో ఇలా చేసేసానే ఎందుకు, ఆ టైంలో కొంచెం కోపాన్ని నేను కంట్రోల్ చేసుంటే ఇలా అయ్యేది కాదేమో అన్న ఆ ఫీలింగ్ వస్తుంది చూడండి. ఆ టైంలో మీకు ఒకవేళ కోపం వస్తే మీరు ఇలా 10 కౌంట్ చేయడం కానివ్వండి, 1 2 3 4 అని మీరు 10 కౌంట్ చేయండి, కోపం పోతుంది, ఇట్టే మాయమైపోతుంది అనమాట. లేదా ఒక అద్దం ముందు వెళ్ళి మీ మొహాన్ని మీరు చూసుకోండి, మీరు కోపంగా ఉన్నప్పుడు మీ మొహాన్ని మీరు చూసుకోండి, 5 సెకండ్స్ అండి మీరు నవ్వడం స్టార్ట్ చేసేస్తారనమాట. ఇలా చిన్న చిన్నవి చేసిన తర్వాత మీకు పెద్ద పెద్ద రీగ్రెట్స్ లైఫ్లో ఉండకుండా ఉంటాయి. ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటూ ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.